ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఒక రైల్వే స్టేషన్ అనమాట. సో నెదర్లాండ్స్కి వచ్చేసిన తర్వాత మేము ఫస్ట్ వీకెండ్ మేము ఇంకా బయటికి వచ్చేసాము ఏదన్నా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఈజీ అనమాట. అంటే యూటిలైజ్ చేసుకోవచ్చు మంచిగా, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ట్రామ్స్, ట్రైన్స్, బస్సెస్, మెట్రో అట్లా అనేసి ఏదైనా ఎక్కడికి వెళ్ళాలన్నా పెద్ద ప్రాబ్లమే ఉండదు. సో మేము ఫస్ట్ వచ్చేసి మధురాధమ్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. మీకు ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, అక్కడ అన్ని చిట్టి బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. ఆ చిట్టి బిల్డింగ్స్ని చూడడానికి వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి ఇదే అండి మధురాధమ్ అనేది. ఇది వచ్చేసి ఒక వార్ హీరో, అంటే జార్జ్ మధురా అనే ఒక వార్ హీరో, అతని గురించి. సో అతనికి గుర్తుగా ట్రిబ్యూట్ లాగా అనేది ఇది కట్టారు. సో ఇది కట్టేసి కూడా ఆల్మోస్ట్ 75 years అవుతుందంట. అసలు చూడ్డానికి ఆ లోపల అదంతా మీకు ఆ బిల్డింగ్స్ అవి 75 years బ్యాక్ ఇంతగానం కట్టారా, అసలు ఇంత బాగా కట్టారా అనిపిస్తుంది. అంత బాగుంటాయి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియో చూడండి. అండ్ ఈ ప్లేస్ ఇక్కడ ఒక్క వీడియో చూస్తే నెదర్లాండ్స్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు ఇక్కడ దీంట్లో ఒక్క వీడియోలో కనిపించేస్తాయి. ఇది వచ్చేసి జార్జ్ మధురా అని ఎవరైతే చెప్పానో అతని ఇల్లు. సో ఫస్ట్ వచ్చేసి తనదే అనమాట, మినియేచర్ పెట్టారు ఎంట్రన్స్లో మనకి. సో లోపల ఇక్కడ ఈ రైట్ సైడ్లో ఇదంతా వచ్చేసి తన గురించి, తన బయోగ్రఫీ అదంతా ఇంకా డిస్ప్లే చేస్తుండే థియేటర్ లాగా ఉండే అనమాట. సో మేము అది అక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్ మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాము. సో వీడు చూడనివ్వడు అని చెప్పేసి సో డైరెక్ట్ ఇటు వచ్చేసాము. చూడండి అసలు ఎంత బాగుందో మినియేచర్ అదంతా కూడాను. అన్నీ చాలా చిట్టిగా అసలు ఎంత బాగా కట్టారో. ఇక్కడ గ్రీనరీ కూడా చూడండి అసలు ఎంత ప్రతి మైన్యూట్ వాళ్ళు జాగ్రత్తగా చేశారు. అసలు చాలా నీట్గా ఉండే. ఇప్పుడు ఫస్ట్ మనం ఇప్పుడు లోపలికి వెళ్ళంగానే మనం చూసేది ఇదంతా స్టింగ్ అనే ఒక షాపింగ్ స్టోర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి నెదర్లాండ్స్, జర్మనీ అండ్ బెల్జియం కలిపి 100 పైన స్టోర్స్ ఉన్నాయంట. మెయిన్గా దీని ఆర్కిటెక్చర్ చూడడానికే దూరం నుంచి వస్తారంట. చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్. అండ్ కంప్లీట్గా డచ్ యొక్క ఫ్యాషన్ చైన్ మొత్తం దాంట్లో కనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇది వచ్చేసి 400 years బ్యాక్ ది చీజ్ మార్కెట్ అనమాట, ఆల్క్మార్ అనే చీజ్ మార్కెట్. సో ఇక్కడికి వచ్చేసి చీజ్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చీజ్ అమ్ముకుంటారు. సో ఇది చీజ్ ట్రేడింగ్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ ఎక్కడి నుంచో చూడడానికి కూడా ఈ చీజ్ ట్రేడింగ్ని చూడడానికి పర్టికులర్గా వస్తూ ఉంటారంట. ఆ ఎల్లో కలర్ పార్ట్ మొత్తం అదంతా చీజే. ఇది వచ్చేసి టెక్స్టైల్ మ్యూజియం అనమాట, నెదర్లాండ్స్ది. కంప్లీట్ టెక్స్టైల్ హిస్టరీ, నెదర్లాండ్స్ యొక్క టెక్స్టైల్ హిస్టరీ మొత్తం ఈ మ్యూజియంలో కనిపిస్తుంది మనకి. అండ్ ఇది వచ్చేసి నెదర్లాండ్స్లో ఓల్డెస్ట్ సిటీ ప్యాలెస్ అనమాట. సో ఇప్పుడు మార్కెన్జోఫ్ అనేది. సో ప్రజెంట్గా అయితే మ్యూజియమ్స్ అండ్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నారు దీన్ని. అండ్ ఇది చూసారా, అసలు ఆ బిల్డింగ్స్ మధ్యలో నుంచి ఒక చిట్టి బస్ వస్తుంది. చూడండి అసలు అంత రియలిస్టిక్గా క్రియేట్ చేశారు. మధ్యలో మూవింగ్ ఆబ్జెక్ట్స్ కూడా పెట్టేసి. సో వాడు ఆ బస్ని చూస్తూనే ఉండే అనమాట. వాడు అసలు దాని చుట్టే తిరుగుతూ ఉన్నాడు. రమ్మన్నా కూడా వస్తలేడు, కాసేపు సతాయించాడు. మొత్తాన్ని తీసుకొచ్చేసాము డైవర్ట్ చేసేసి. అండ్ ఈ బిల్డింగ్ వచ్చేసి వింకెల్ వ్యాన్ సింకెల్ అనేది ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ లాగా. సో కాస్ట్లీ మనకి ఇంటర్నేషనల్ కాక్టైల్స్ కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, అవన్నీ సర్వ్ చేస్తూ ఉంటారంట. వాడు చూడండి అసలు దాని చుట్టే తిరుగుతూ ఉన్నాడు. ఇదేమో వాల్కాఫ్ అనే ఒక క్యాజల్ అనమాట. సో ఒక 35 meters ఎత్తులో ఉన్న కొండ మీద ఉంటుందంట. ఓల్డెస్ట్ క్యాజల్ నెదర్లాండ్స్లో ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. అండ్ ఇది వచ్చేసి డోమటోరన్ అనే ఒక హైయెస్ట్ టవర్ అనమాట. నెదర్లాండ్స్లో అతిపెద్ద హైయెస్ట్ టవర్ 112 meters హైట్లో ఉంటుందంట. మనం స్టెప్స్ వైజ్ చూసేసుకుంటే ఇది 465 steps హైట్ ఉంటుందంట. ఇది చూసారా, అప్పట్లో పియానో ఇలా ఉండేదంట. అసలు వాడు దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు. స్లిప్ అయి పడిపోయేసరికి ఇంకా భయం వేసి వదిలేశాడు. మెల్లగా ఇంకా ఇప్పటి వరకు మనము కార్స్, బస్సెస్ చూసాం కదా మూవింగ్ ఆబ్జెక్ట్స్ లాగా. ఇప్పుడు చూడండి చిన్నగా మనుషులు వస్తున్నారు. అది వచ్చేసి పెద్ద క్యాథడ్రల్ అనమాట, సెయింట్ జాన్ బెసిలికా అని ఒక క్యాథడ్రల్. సో అక్కడ నుంచి చూస్తారా ఎంత ముద్దుగా వస్తున్నారు మనుషులు నడుచుకుంటూ. మెయిన్లీ దీని ఆర్కిటెక్చర్ చూడడానికి వస్తారంట. దీని ఆర్కిటెక్చర్ అంతా గోతిక్ ఆర్కిటెక్చర్ అంటారంట. సో ఈ ఆర్కిటెక్చర్లో మోస్ట్ ఆఫ్ ద 600 types ఆఫ్ ప్రొఫెషన్స్ అవన్నీ పైన చెక్కారంట. సో చూడండి అసలు ఎంత మైన్యూట్గా, అసలు ప్రతిదీ డీటెయిలింగ్ ఎంత బాగుందో అసలు ఆర్కిటెక్చర్ది. అంతేకాదు లోపల ఇంటీరియర్ కూడా అదే రేంజ్లో ఉంటుందంట. సో ఒక్కసారైనా వన్స్ ఇన్ అ వైల్ విజిట్ చేయొచ్చు. అండ్ ఓల్డెస్ట్ క్యాథడ్రల్ ఇన్ నెదర్లాండ్స్లో కూడా ఇది.
ఇది చూసారా, ఇక్కడ లైవ్ ఫిషెస్ చూసి వాడు పిచ్చి ఎక్సైట్ అయిపోయాడనమాట. అసలు భలే నచ్చినాయి వాడికి. ఆ ఫిషెస్ చూసుకుంటూనే ఉన్నాడు చాలాసేపు. అండ్ వాటిని పట్టుకుంటానని చెప్పేసి కూడా సతాయించాడు కాసేపు. అండ్ ఇది వచ్చేసి ఒక వార్ టవర్ అనమాట, డిఫెన్సివ్ టవర్. వార్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ అన్ని టవర్స్ కొలాప్స్ అయిపోయి లాస్ట్కి మిగిలిన ఇది ఒకటే ఒక టవర్ నెదర్లాండ్స్లో. సో ఇక్కడనే సెయిలర్స్ అందరూ వాళ్ళ వైఫ్స్కి వాళ్ళ ఫ్యామిలీస్కి గుడ్ బై చెప్పేసి వెళ్తూ ఉంటారు కాబట్టి క్రయింగ్ అనే మీనింగ్ వచ్చేటట్టుగా ఈ టవర్కి నేమ్ అనేది పెట్టారంట. సో వాటి ప్రొనౌన్సియేషన్ కూడా కొన్ని నాకు అర్థం కావట్లేదు కూడా. సో మొత్తానికి టవర్ స్టోరీ అది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు దీన్ని ఒక కెఫే లాగా చేశారు. ఇది వచ్చేసి షీప్ వాట్ అనే ఒక మ్యూజియం అనమాట. సో ఇక్కడ షిప్పింగ్ రిలేటెడ్ ప్రతి ఒక్కటి మనకి తెలుస్తూ ఉంటుంది. అండ్ పైన దీనికి మోస్ట్ ఫేమస్ వచ్చేసి పైన ఒక గ్లాస్ రూఫ్ అనేది ఉంటుంది ట్రాన్స్పరెంట్గా. అండ్ ఆ గ్లాస్ రూఫ్ అనేది వన్ ఆఫ్ ద అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక పీస్ ప్యాలెస్ అనమాట. సో దీని గార్డెన్స్, ఇది ఒక పెద్ద కాంప్లెక్స్ లాగా గార్డెన్స్ కానివ్వండి, లైబ్రరీ అండ్ కోర్ట్, ఇవి 3 కలగలిపి ఉంటాయి అన్నమాట చూడ్డానికి. సో ఈ కోర్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఎక్కడైతే ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్ మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ అక్కడ సార్ట్ అవుట్ చేసేస్తారు. సో అంత పెద్ద కోర్ట్ ఇది. ఇది చూడండి, నేను ఫస్ట్లో రైల్వే స్టేషన్లో ఉన్నా అని చెప్పాను కదా, అది ఇదే ట్రైన్ అనమాట. సో గూడ్స్ ట్రైన్ కానివ్వండి, నార్మల్ ట్రైన్స్ అన్నీ ఎగ్జాక్ట్గా దింపేశారు. సో ఆ ట్రైన్స్ వెళ్తుంటే ఎట్లా చూస్తున్నాడు చూడండి వీడు. మళ్ళీ ఎటు పోయినాయి, మళ్ళీ ఎప్పుడు వస్తాయి అన్నట్టుగా చూస్తున్నాడు. ఇది ఒక రాయల్ ప్యాలెస్. ఒకప్పుడు రాయల్ ప్యాలెస్ క్వీన్స్ అండ్ కింగ్స్ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మ్యూజియం లాగా మార్చేశారు. సో ఇట్స్ పబ్లిక్ ప్లేస్. సో అక్కడ ల్యాండ్స్కేప్ గార్డెన్స్ ఏవైతే ఉంటాయో సిమెట్రికల్ షేప్స్లలో, సో ఆ గార్డెన్స్ అనేవి చాలా ఫేమస్ అంట. అది చూడడానికి వస్తూ ఉంటారు జనాలు. సో చాలా బాగుంటుందంట. ఇది చూడండి, ఇది ఒక బ్యాంక్ ఆఫీస్ అనమాట. సో ఇది కట్టడానికి కంప్లీట్గా ఎల్లో బ్రిక్స్ అనేవి వాడారంట. అండ్ దీనికి ఒక ఎటు వైపు నుంచి చూసినా ఒక యాంగిల్ అనేది ఉండదు, స్క్వేర్ రెక్టాంగిల్ లాగా ఒక బాక్స్ షేప్ యాంగిల్ అనేది ఉండదు. సో అందుకనేసి దీన్ని శాండ్ క్యాసల్ అని చెప్పేసి అని అంటారంట. షేప్లెస్ ఉంటుంది కాబట్టి. సో చూడడానికి అసలు ఇది బ్యాంక్ ఆఫీస్ లాగా ఉందా? అస్సలు లేదు కదా. ఇది చూసారా, ఫ్లైట్స్ పోతున్నాయి. అండ్ ఇది వచ్చేసి ఆమ్స్టర్డామ్ స్కిప్హాల్ ఎయిర్పోర్ట్. సో ఇది వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్ అంట. సో ఇది లో లయింగ్ ఎయిర్పోర్ట్, అంటే ఒక లేక్ కింద దీన్ని కట్టడం జరిగింది. సో ఎప్పటికీ బిజీ ఉంటా ఉంటుందంట. పర్ డే వచ్చేసి ఆల్మోస్ట్ 400 పైన ఫ్లైట్స్ ఫ్లై అవుతూ ఉంటాయి. సో అంత బిజీ ఎయిర్పోర్ట్ ఇది. అండ్ నెదర్లాండ్స్లో మాత్రం ఇది లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇది. ఇది చూసారా, ఇది ఒక డ్రైవింగ్ స్కూల్ అనమాట. సో ఇక్కడ మనకి వీలైనంత బాగా మనం డ్రైవ్ చేయాలి, అంత సేఫ్గా డ్రైవ్ చేయాలి అని చెప్పేసి అంత బాగా నేర్పిస్తారంట. సో ఎక్కడ ఎట్లాంటి స్లోప్స్ ఉన్నా, ఎంత వాటరీ ఉండి ఎంత స్లిప్పరీ ఉన్నా కూడా మనము ఎట్లా హిల్ స్టేషన్స్లో ఎట్లా డ్రైవ్ చేయాలి అవన్నీ నేర్చుకునేలాగా మనకి ప్రాక్టికల్గా చూపిస్తారు. అక్కడ చూసినరా, వాటర్ ఏరియా ఉండి అట్లా కార్స్ స్లిప్ అవుతున్నా కూడా ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నాయో. సో అట్లా కార్ స్కిడ్ అయినా కూడా ఎట్లా హిల్ స్టేషన్స్లో బ్యాలెన్స్ ఎట్లా చేసుకుంటూ నేర్చుకోవాలి అనేది అంత బాగా నేర్పిస్తారనమాట. అక్కడ వాటర్ వేసి మరి అంత ప్రాక్టికల్గా నేర్పిస్తున్నారు చూడండి. ఈ రేంజ్లో నేర్పిస్తే మాత్రం సూపర్ కదా. ఇది హైనెకెన్ అనే ఒక బ్రూవరీ అనమాట. సో అంటే ఒక బీర్ ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు. సో ఈ బీర్ ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది కంప్లీట్ దాని హిస్టరీ అంతా దీంట్లో చూడొచ్చు. అండ్ ఇది చూసేసిన తర్వాత ఇంకా మేము ఇటు పక్కకి వచ్చేసాము. ఇక్కడికి వస్తుంటే చూడండి అసలు వాడు ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో ఆ ఫ్లైట్స్ని చూస్తూ ఉన్నాడు. అవి ఎట్లా వెళ్తున్నాయి ఏంటి అనేది మధ్య మధ్యలో దిగిపోతాడానికి కూడా ట్రై చేశాడు. అండ్ ఇది వచ్చేసి మార్స్ చాక్లెట్ ఫ్యాక్టరీ. సో వాళ్ళందరు పిల్లలు యాక్చువల్గా అట్లా చాక్లెట్స్ కొనొచ్చు అక్కడ అనేది మాకు ఐడియా లేకుండే. సో అక్కడ స్కాన్ చేసేసి మనము చాక్లెట్స్ అనేది కొనొచ్చు. సో వాళ్ళు చూడంగానే వాళ్ళు తీసుకోగానే వీడు కూడా మస్తు ఎక్సైట్ అయ్యాడు. సో వెంటనే ఇంకా వాడు కూడా తీసుకుంటా అనేసరికి ఇదిగో ఇట్లా కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాము. అది లోపల ఫ్యాక్టరీ నుంచి చిన్న ట్రక్లో, బుల్లి ట్రక్లో చాక్లెట్స్ వేసుకొని మనం పే చేసి ఎన్ని వస్తాయో అన్నీ అది తీసుకొని వస్తూ ఉందన్నమాట. అంత ఆటోమేషన్. సో ఎంత ఆటోమేటిక్గా అంటే వాళ్ళు క్యాల్కులేట్ చేసుకొని అన్ని చాక్లెట్స్ అనేది ఇవ్వడం అనేది భలే అనిపించింది.
చూడండి తీసుకోవడమే ఒకేసారి దెబ్బకి 3 పట్టేసుకున్నాడు. అండ్ పొయ్యి అని అంటున్నాడు. అవి ఎటు కారు వచ్చింది, ట్రక్ వచ్చింది, పోయింది అన్నట్టుగా వింతగా చూస్తున్నాడు. అండ్ లోపలికి ఎటెళ్ళింది అని చెప్పేసి వాడు కూడా వెళ్ళి చూద్దాం అనేసి ట్రై చేస్తుండే అనమాట. అండ్ ఇలా ఇంట్రెస్టింగ్ ఇంకా చాలా ఉన్నాయి. సో అవి పార్ట్ 2లో పెడతాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ చూస్తూ ఉండండి, నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేస్తుంది.